బస్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చెప్పిన విధంగానే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం సమయం నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలతో గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలోని ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా నాన్ స్టాప్గా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి కానీ, తణుకు, తాడేపల్లిగూడెం, అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు, అలాగే ఏలూరు, దెందులూరు పరిసర ప్రాంతాలు, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాలతో పాటుగా రంపచోడవరం, రాజానగరం, అలాగే ముఖ్యంగా ఇటు మందపేట, రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు, పిఠాపురం, తుని, అలాగే రాజోలు, అమలాపురం, భీమవరం, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో ఎడతెరుపు లేని భారీ వర్షంతో అయితే మాత్రం ముఖ్యంగా అయితే చాలా చోట్ల అయితే మాత్రం వరద నీరు కూడా ప్రవహిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఉదయం సమయం నుంచి వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఇటు వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అనేక చోట్ల చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన ఖమ్మం జిల్లా ప్రజలు పూర్తిగా కూడా అయితే చాలా మంచిగా అయితే వర్షాలు అయితే పడటం జరిగింది. మనం కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు భద్రాచలం కానీ, అలాగే సత్తుపల్లి, అసరావుపేట, అలాగే తాళ్ళాడ, ఖమ్మం వైపుగా చాలా చోట్ల అయితే వర్షాలు విస్తారంగా అయితే కురవడం అయితే జరిగింది. అలాగే ప్రెజెంట్ కూడా కురుస్తూనే ఉన్నాయి. అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే భూపాలపల్లి, రామగుండం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల జోరు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి కాబట్టి అలర్ట్గా అయితే ఉండండి. ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలని ఎక్కువ చోట్ల మనం చూస్తాం. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు ఆల్రెడీ ఇప్పటికే పడటం జరిగింది. ఈరోజు రాత్రికి కూడా అక్కడక్కడ ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, వీటితో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్ల, అలాగే 1-2 చోట్ల భారీ వర్షం చూసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా కడప, అనంతపురం జిల్లాలో కూడా చాలా చోట్ల చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఎక్కడో 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పూర్తిగా చల్లటి వాతావరణం అయితే రాయలసీమలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే చిరుజల్లులు అయితే రాయలసీమలో కొనసాగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు అతి తీవ్రమైన వర్షాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, అలాగే కరీంనగర్, వరంగల్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది. అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కానీ, అలాగే ఇటు వచ్చేసరికి నల్గొండ జిల్లా, నిజామాబాద్, మెదక్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొంచెం నాన్ స్టాప్ రెయిన్ కూడా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ అల్పపీడనం బలంగా వర్షాలను అయితే కురిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే తూర్పు తెలంగాణలో ప్రజెంట్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. చల్లటి వాతావరణంతో కూడిన చెదురుమదురుగా చిరుజల్లులు కొనసాగుతూనే 1 లేదా 2-3 గంటలు ఎడతెరుపు లేని వర్షం బాది పూర్తిగా కూడా ఆ తర్వాత మళ్ళీ చిరుజల్లులు కొనసాగే అవకాశం అయితే వచ్చే 2-3 రోజులు ఉంది. ఈరోజు రాత్రి, సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి. రాయలసీమలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.